హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మా అక్క అయితే కూరగాయలకి అయితే వెళ్ళి వస్తున్నారు అన్నమాట. ఆదివారం కదా, మా అక్కకి చేత కావట్లేదు అని చెప్పని బేరానికి అయితే పోలేదు, అంటే బొమ్మలు అమ్మడానికి. మా అక్క బదులుగా మా పెద్ద అక్క కానీ మా ఇంకో అక్క కానీ పెట్టుకుందామన్నా పెట్టుకునేవారు అన్నమాట. ఎవరి ప్లేస్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళే పెట్టాలి, వేరే వాళ్ళు వచ్చి పెట్టడానికి అయితే కుదరదు. అందుకని వాళ్ళైతే వెళ్ళలేదు, కూరగాయలు అయితే తీసుకొని వచ్చేసారు. మా భైరవకి మా చింతలకి సరిపోద్ది ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు బాగా ఆట ఆడుకుంటూ ఉంటారు కాబట్టి చూడండి చక్కగా ఆట ఆడుతున్నారు. ఇక రాగానే ఇక కాలు చేతులు అయితే కడిగేసుకుంటున్నారు మా అక్క వాళ్ళు అయితే. మా చింతలు కూడా కడుక్కుంటారు చూడండి ఫ్రెండ్స్. కాళ్ళు అయితే యాక్షన్. మా అక్క వాళ్ళ కూరగాయలు అయితే తీసి చూపిస్తున్నారు అనమాట. నేను యాక్షన్ కట్ అని చెప్తున్నాను, వాళ్ళు చేస్తున్నారు. ఇంకొచ్చేసి మా బుడత ఏమేమి కూరగాయలు తీసుకొచ్చారు చూపిస్తున్నారు అన్నమాట. నిమ్మకాయలు, ఆలుగడ్డలు, పచ్చిమిర్చి తిను. చింతాలు కూర్చుంటే కింద కూర్చో అమ్మ, ఫ్రేమ్లో కంపట్లేదు, నువ్వు కింద కూర్చో. ఫ్రెండ్స్ కూడా నిమ్మకాయలు అయితే తింటున్నారు అనమాట. అదే గోంగూర, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. ఈ తెల్ల గోంగూర తీసుకొచ్చి ఎర్ర గోంగూర తీసుకురావాల్సింది. ఎర్ర గోంగూరేనా? ఎర్ర గోంగూర అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. తెల్ల గోంగూర అయితే చప్పకూడదు మాట, బాగోదు. కొన్నిసార్లు గడ్డి తింటున్నట్టుగా అనిపిస్తుంది తెల్ల గోంగూర, అందుకని అన్నాను. కొన్నిసార్లు అయితే బాగుంటుంది. ఆ బుట్ట అయితే తయారు చేశారు, ఆ బుట్టలు అయితే అవన్నీ పెట్టారు అన్నమాట. అంటే నీ గడ్డి తినమన్నా నన్ను ఆకుకూరలో వచ్చిన గడ్డ. చింతల్లి కింద కూర్చో అమ్మ, నువ్వు కనబట్లేదు ఫ్రెండ్స్. ఇంకొక విషయం, మా అక్క వాళ్ళు ఇంకోటి కూడా తీసుకొచ్చారండి, అదే చూపించట్లే, మిగిలిన చెప్తున్నారు. ఎంత? 100 రూపాయలు పెడితే ఇంత వచ్చిందంటే చికెన్. అరటిపండు కూడా తీసుకొచ్చారు. తమ్ముడు గురించి మీకు ఒక విషయం అయితే చెప్పాలి. వాడు ఉపవాసం అయితే చేస్తున్నాను కదా, వాడు ఆపరా అంటే నేను సాగెత్తనే ఉంటా అని చెప్పాడు. ఇంట్లో చిన్నపిల్ల ఉంది కదా, అదేమో ఏమైనా మీసేమన్నా తెచ్చి వండి పెట్టచ్చు కదా అమ్మ అంటుంది. నేను 100 రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో అయితే చేస్తున్నాం అన్నమాట. దాని పేరు చెప్పుకొని మేము కూడా తింటాం. బాగుంది. 100 రూపాయలు చికెన్ ఫ్రెండ్స్. రేటు బాగుంది, రేట్లు బాగానే ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. నా గురించి మా ఇంట్లో వాళ్ళు ఎంతగా ఆలోచిస్తున్నారో మీరు కూడా అంతగా ఆలోచిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకున్నాను. నేనైతే ఒక అక్కగా ఒక చెల్లిగా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు ఎలా ఉంది మరి నీకు ఒంట్లో? గురించి నేను బాధపడేటప్పుడు నా చింతలు నా కోసం ఏడ్చింది చూసివా, అది ఒక్కసారి నాకు కంటే కూతురునే కనాలన్నది మా అమ్మ రుజువు చేసింది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ఇంకా చికెన్ కర్రీ అయితే వండుకుంటాం మేమైతే. నెక్స్ట్ వీడియో కాదే, ఇది నెక్స్ట్ తర్వాత చూపించాలి. అన్నం వండాలి, కూర వండాలి, అలాగే మా తమ్ముడు కోసం సపరేట్గా కర్రీ కూడా చేయాలి ఫ్రెండ్స్. మా అక్క ఇద్దరు అయితే కూరగాయలు అయితే కోస్తున్నారు. అసలు విషయం చూడండి ఫ్రెండ్స్, అసలు అక్క చెల్లెలతో కూతురు పోటీ, అంటే వాళ్ళిద్దరు అమ్మలతో చింతలు పోటీ పడుతుందన్నమాట. చూడండి, వాళ్ళ అమ్మేమో టమాటాలు కోసి ఉల్లిపాయ కోస్తుంటే వాళ్ళ పెద్ద అమ్మేమో గోంగూర కోస్తుంది. చింతలు కూడా గోంగూర కోస్తుంది. చింతలే నువ్వెందుకు తల్లి గోంగూర కోస్తున్నావు? అవునా, అప్పుడు నువ్వు పెద్ద గిల్లో కొయ్యాలి, చిన్న గిల్లో కోస్తున్నావేనే. అది ఇంతలో కోసి నేను నమ్మేయాలి, అదే అది నమ్మేదా? ఫ్రెండ్స్ చూడండి, అక్క నువ్వు దేనికోసం ఇప్పుడు కూరగాయలు తెచ్చాక 100 రూపాయలు చికెన్, దాంట్లోకి ఇంత కూరలోకి ఏమాత్రం ఉండదు. అక్క కూరగాయలు కొట్టడం అయిపోయిందా? చూపించు. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఆలుగడ్డ, కడిగిన చికెన్, కొత్తిమీర, పుదీనా కడిగి కోసేసాను. కూరలోకి నిమ్మకాయలు. అక్కడ అన్నం తింటున్నావా?
ఒక చిన్న ఏముందని వేసుకొని తిన్నావు? కారం నూనె కలుపుకున్నావా? కారం నూనె ఉప్పు వేసుకొని కలుపుకొని తింటే అందులో ఉల్లిపాయ ఫ్రెండ్స్ సూపర్ ఉండిద్ది. ఇక్కడైతే మా అక్క వాళ్ళైతే అక్క దీన్ని ఏమంటారు అక్క? ఉట్టి కట్టారన్నమాట. ఇది వలలాగా నులకతాడుతోటి నేసింది మా అక్క. ఇదిగోండి ఈ రింగు పెట్టి ఇందులో అయితే నిమ్మకాయలు ఉల్లిగడ్డ బొప్పాయి అయితే పెట్టింది. ఇవి గాలికి కూడా ఫ్రీగా గాలాడుతూ ఉంటాయి, అలాగే ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయ్ ఫ్యాన్స్ నువ్వు? లియో సినిమా ఇంకా నీకు గుర్తుందా? బాగుంటుందా సినిమా? ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి, మా చిన్నతల్లి అయితే మాత్రానికి లియో సినిమాకి అయితే ఫ్యాన్ అన్నమాట. విజయ్ అన్నయ్య తీశాడు కదా, అలాగే భగవత్ కేసరి మూవీ బాలకృష్ణ అన్నయ్య తీసిన సినిమా. ఈ రెండు సినిమాలు అంటే మా ఇంట్లో అందరికి పిచ్చి ఇష్టము. అమ్మా నీకు బాలకృష్ణ అన్నయ్య సినిమా ఉంది కదా భగవత్ కేసరి, ఎక్కడ అంటే ఇష్టం నీకు ఆ సినిమాలో బిట్టు? ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోకూడదు, అది మామయ్యేనా అది నానేనా, అది ఎప్పుడు జరగని పని. ఎవరికి? బాలకృష్ణ అన్నయ్యకి సెల్యూటా? ఫ్రెండ్స్ బాలకృష్ణ అన్నయ్య చెప్తాడు కదా అందులో చిన్నపిల్లని చూపించి ఎవరు పడితే వాళ్ళు మగవాళ్ళు ఆడపిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయకూడదని. అగో ఆ బిట్ అంటే చాలా ఇష్టం అంట మా పాపకి. అందుకనే కొంత ఆడవాళ్ళ సేఫ్టీ అయితే ఆ సినిమాలో చెప్పారు కాబట్టి కొంత మాకు ఆ సినిమా అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం కూర? చికెన్ కూర. చెప్పాం కదా చికెన్ కూర అని. చికెన్ కూర అంటే పొద్దున అమ్మ తెచ్చారు కదా ఇంటికెళ్ళి. పొద్దున కాదమ్మా, ఇన్నా కదా, ఎదపొద్దు కదా. ఎడపతి కాడ మేము వెళ్ళాం కదా, అప్పుడు నువ్వు హిందూ అవుతున్నావు కదా, అప్పుడు తెచ్చాము. అవునా? మామూలు ఎందుకు పెట్టుకోవడం అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి వాడు ఉపవాసం చేస్తున్నాడు అందుకే పెట్టుకున్నాడు. మామయ్య ఉపవాసం చేస్తున్నాడా? మరి మామయ్యకి ఏమి ఉంటావు? బెండకాయ కూర. బెండకాయ కూర కాదు, వంకాయ కూర. వాడికి ఇష్టమైన వంకాయ కూర. వాడికి ఇష్టమైన ఏదైనా వంకాయ కూర. వంకాయ కూర ఏమేమి వేసినట్టు ఉల్లిపాయలు వేసావు అమ్మ, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కరివేపాకు ఇంకా టమాటలు కూర. టమాటాలు ఇంకా వేయలేదమ్మా, పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసాక అప్పుడు టమాటాలు. నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఏ డిష్ కూడా నువ్వేంటమ్మా పనుకున్నావు? నువ్వు పనుకో, కూర మొత్తం తినేత, ముచ్చింగా చీమ మొత్తం తినేత ముక్కలు. నువ్వు ఇంట్లో వంట ఎందుకు నీకెందుకు చేత కట్టలేదు? సంతకిలో వచ్చావా? వచ్చే కూర మొత్తం మోసుకొచ్చావు నువ్వే, అందుకే నీరసంగా ఉన్నావు. ఓ చింతాలి చింతాలి, నువ్వేంటమ్మా పనుకుంటున్నావు? ఇంకో చికెన్ వేసేస్తుంది ఇప్పుడు. ఉప్పు వేయాలి ఇప్పుడు. ఉప్పు చాలా రైట్ పెట్టే ఉన్నా అమ్మ. మొత్తం వండేసారి చూపిస్తా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మానస కూరంతో వీళ్ళిద్దరు కూరుకున్నారు, అదేమో ఒళ్ళు కూరుకుంది. కాకపోతే వీళ్ళకి చేత కావట్లేదు. బుజ్జానికి నీసం తగ్గిందా? పర్లేదమ్మా, కొంచెం పర్లేదుగా. అక్క ఈరోజు కూడా వెళ్ళినట్టుకున్నారు చోటు వెతకడానికి. వెళ్ళినా ఏది దారేది కాళ్ళు ఎప్పుడు తప్పలు ఉండదు పని. ఎక్కడెక్కడ దారి మన లోకం ఎక్కడ అన్నట్టే ఉంది. ఎక్కడ ఖాళీ లేదు ఇక చోటు ఏమాత్రం కూడా. మొత్తం దాబాలుగా చేస్తున్నది. కాసంలో అయిపోతుంది. చెప్పి అమ్మ పొగ వల్ల కొంచెం అంటారేమో, కానీ అలాంటిది ఏం లేదు, కొంచెం పొగ వల్లే. మా నాసమ్మ అయితే ఈ మాట కూర మాత్రం తిప్పుతుంది.
ఇది తింటామా బువ్వ కలిపోయింది తింటావా? చికెన్ ఆలు చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నేనే స్వయంగా ఉండే అనమాట. ఇంకా మా అక్క అయితే తిని చెప్తారు అలాగుందో ఏంటో అని. జాగ్రత్త అమ్మ, అమ్మకి కోదాతలే. ఇంకా మా తమ్ముడు కోసం అయితే వంకాయ కర్రీ అయితే చేయాలి. మా అక్క అయితే వంకాయలకు వస్తుంది అక్కడ. అయిపోయినాయి వంకాయల కోత. జాగ్రత్త అమ్మ కావాల్సలే. ఫ్రెండ్స్ మా చింతల్లి మా అక్క అయితే తింటున్నారు. వీళ్ళు తిండి చూడండి అలా తింటున్నారు. మా చింతల్లి బాక్స్ గిన్నెలో తింటే మా అక్క ఏకంగా చేపల కూర గిన్నెలో అయితే ఆనందం చేస్తుంది. మా అక్క చాలా టాలెంట్ పర్సన్ కదా. కూర బాగుందా? కూర బాగుందంట. నేను ధరని ఏమంటారు మా అక్కకి పొరకు ఎక్కట్లేదు అనుకుంటా. అంతే అంతే, తినడానికి గిన్నె ముఖ్యమా? అన్నం ముఖ్యం, నోరు ముఖ్యం. చూపించాలి అంతే. ఒకలా ఉండి ఒకలా కాదు. నేను ఎట్లా ఉన్నదో నేను గిన్నెలు వేసుకున్నాను, చేపలు కడాలు వేసుకున్నాను. నేను డేచలో తిన్నా, ఎవరు కాదన్నారు? ఓకే, అది అనగా ఎట్లా ఉన్నది కాదు, ఎలా తిన్నవాళ్ళది కావాలి. ఓకే ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు కర్రీ అయితే బాగుందంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే నాకు మళ్ళీ